महालक्ष्मी कवचं प्रारंभम्। अस्य श्री महालक्ष्मी कवच मंत्रस्य ब्रह्म ऋषिः गायत्री छन्दः। महालक्ष्मी देवता श्री महालक्ष्मी प्रीत्यर्थं जपे विनियोगः। इंद्र उवाच समस्त कवचानां तु तेजस्वी कवचोत्तमम्। आत्मरक्षणमारोग्यं सत्यं त्वं ब्रूहि गीष्पते। श्री गुरुरुवाच महालक्ष्मास्तु कवचं प्रवक्ष्यामि समासतः। चतुर्दशसु लोकेषु रहस्यं ब्रह्मणोदितं। ब्रह्म उवाच शिरो मे विष्णुपत्नी च ललाटममृतोद्भवा। चक्षुषी सुविशालाक्षी श्रवणे सागराम्बुजा। घ्रूणं पातु वरारोहो जिह्वा माम्नया रूपिणी। मुखं पातु महालक्ष्मी कंठं वैकुण्ठवासिनी। स्कन्धौ मे जानकी पातु भुजौ भार्गवनन्दिनी। बाहू द्वौ द्रवणी पातु करौ हरिवराङ्गना। वक्ष्यः पातु च श्रीदेवी हृदयं हरिसुन्दरी। कुक्षिं च वैष्णवी पातु नाभिं भुवनमातृका। कटिं च पातु वाराही सत्तिनी देवदेवता। ऊरू नारायणी पातु जानुनी चन्द्रसोदरी। पातु जङ्गे मे भक्त नमस्कृता। नकां तेजस्विनी पातु सर्वांगं करुणामयी। ब्रह्मणालोकरक्षार्थं निर्मितं कवचं श्रिया। ये पठन्ति महात्मन् ते च धन्या जगत्प्रये। कवचेनावृताङ्गानां जननां जयदा सदा। मातेव सर्वसुखदा भवत्वमरेश्वरी। भूयः सिद्धिमवाप्नोति पूर्वोक्तं ब्रह्मणा स्वयं। लक्ष्मीर्हरिप्रिया पद्मा ये तन्नामत्रयं स्मरन्। नामत्रयमिदं जप्त्वा स याति परमां श्रियं। यः पठेत् स च धर्मात्मा सर्वान् कामान् अवाप्नुयात्। इति श्री ब्रह्मपुराणे इंद्रोपदिष्टं श्री महालक्ष्मी कवचं समाप्तम्। శ్రీ లక్ష్మీదేవి అవతార కథ. అసలు లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం, శుభం, సౌభాగ్యం, శాంతి అన్నింటికీ దేవత. ఆమె విష్ణుమూర్తి పరమ ప్రేమితురాలు. ఆమె అవతారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం సముద్ర మదనం జరిగింది. అది దేవతలు మరియు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించినప్పుడు దేవతలు శక్తి లేని స్థితిలో ఉండగా వారికి అమృతం కావాలి అనిపించింది. అందుకోసమే త్రికుట పర్వతాన్ని మందరగిరిగా వాడి వాసుకుని రెప్పగా పెట్టి సముద్రాన్ని మదించారు. ఈ మదనంలో చాలా అమూల్యమైన వస్తువులు బయటకు వచ్చాయి. కామధేనువు, ఐరావతము, కల్పవృక్షము, చివరకు శ్రీ మహాలక్ష్మీదేవి స్వర్ణవర్ణంగా పద్మంపై కూర్చొని చుట్టూ కమలాలు పూసిన వాటితో ప్రకాశిస్తూ సముద్రం నుంచి వెలువడింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె స్వచ్ఛమైన ఐశ్వర్య రూపిణి. ఆమెను ఎవరు వరించబోతారో అన్న ఉత్కంఠలో ఉన్నప్పుడు ఆమె శ్రీ మహావిష్ణువుని గర్వంగా చూసి ఆయనను వరించింది. ఆ సమయంలో లక్ష్మీదేవి శ్రీహరితో ఎప్పటికీ విడదీయని జోడీగా నిలిచింది. ఆమె ఉన్న చోట శాంతి, సంపద, సౌభాగ్యం ఉంటాయి. లక్ష్మీదేవి మనసు శుభ్రమైన వారికి మాత్రమే ఆరాధనీయురాలు. ఆమెను పొందాలంటే మనం మంచి పనులు చేయాలి, దానం చేయాలి, పాపాల నుండి దూరంగా ఉండాలి. లక్ష్మీదేవి అనగా లక్ష్యం కలిగిన వారు. అర్థం, ధనము, ఐశ్వర్యము, సౌభాగ్యము, శాంతి, విజయం మరియు సంపదలకే దేవత. ఆమె విష్ణుమూర్తి భార్యగా ఉన్నది. అందుకే ఆమెను శ్రీదేవి, నారాయణి, చంచలక్ష్మి అని కూడా పిలుస్తారు. ఆమె లేకుండా శ్రీ విష్ణువు కూడా అసంపూర్ణుడు. ఆమె ఉన్న చోటే శాంతి, సమృద్ధి, సౌభాగ్యం ఉంటాయి. లక్ష్మీదేవి సముద్ర తటంగా పుట్టిందని పురాణాల్లో చెబుతారు. సముద్ర మదనం సమయంలో చివరగా అందరినీ అబ్బురపరిచేలా బంగారు వర్ణంతో కమలంపై కూర్చున్న లక్ష్మీదేవి బయటపడ్డారు. ఆమె చూసిన వెంటనే త్రిలోకమంతా ప్రకాశించాయి. ఆమె తన కమల నేత్రాలతో మహావిష్ణువుని చూసి ఆయనను వరించింది. అప్పటి నుండి ఆమె విష్ణుపత్నిగా పూజింపబడుతుంది. లక్ష్మీదేవిని శుభ్రతతో, ప్రేమతో పూజించి శుక్రవారం లక్ష్మీదేవి వ్రతం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. కోటి మందిలో కోటిలా ఉన్నవారు ఆమెకు నిష్కల్మషంగా భక్తి చేసేవారు. ఆమె నిష్ఠతో ఉండే వ్యక్తుల వద్ద ధనం, సంతోషం, శాంతి నిలిచేలా చేస్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యం మాత్రమే కాదు, ఆమె ధర్మం, శుభ్రత, దయ, నిస్వార్థతకు ప్రతీక. ఈ లక్షణాలు మనం పాటిస్తే ఆమె అనుగ్రహం మనపై ఉంటుంది.